Sankara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే నిషాద, వెల్కమ్ టు ఐడ్రీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి? స్థానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం, రిటైర్మెంట్ లేకుంటే బ్రేక్ ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కామెంట్స్ ని మనం ఎలా చూడొచ్చు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ జిల్లా ప్రదీప్ గారు. వెరీ గుడ్, నమస్కారం అండి. నమస్కారం కవిత గారు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. సో రెండు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్ళిపోయి విత్ ఇన్ 2 months లో వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 1 month లోనే. దాంతో పాటుగా ఫుట్బాల్ కి సంబంధించి 35 ఏళ్ల పాటు పనిచేశారు, ఒక బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది. ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి. ఎందుకని ఆయన వెళ్ళారు, ఎందుకని అంత తొందరగా వచ్చారు అన్నట్లు ఆయన మన కోవట లేకపోతే ఆయన ఏజెండా అనే మాట వినిపించారు. లేదండి, ఇక్కడ నాకు తెలిసిన విషయాలు చెప్తానండి. నేను అంటే నాకే అన్ని తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నది కరెక్ట్ అని కూడా నేను అనను. బట్ విశ్వసనీయ వర్గాల ద్వారా నేను విన్నది ఏంటంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే ఆనెస్ట్ గా చెప్తామండి, ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే 2 కారణాలు అన్నది నేను విన్నది. ఒకటి, ఏదో 1200 కోట్లు రిలీజ్ చేస్తారంటే లాస్ట్ కి 150-200 కోట్లు రిలీజ్ చేశారు అనేది ఒకటి. రెండవది, మంత్రి పదవి అయితే ఆశించారండి వాళ్ళు. ఆ మంత్రి పదవి సమీకరణాల్లో భాగంగా రాలేదని కూడా అలకబూనారన్నది నేను విన్నదండి. కానీ ఇది కోవర్ట్ ఆపరేషను లేకపోతే బైపాస్ సర్జరీ ఇట్లాంటివన్నీ బయట మాట్లాడే మాటలు, వినిపించే మాటలు తప్పితే అందులో వాస్తవాలు లేవండి. ఇప్పుడు ఎవరైనా కానీ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయరండి. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత బలంగా ఉన్నప్పుడు ఇట్టే తెలిసిపోద్ది. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా కానీ, ఇప్పుడు ఎవడైనా ఒక్కడు సొంతంగా చేయడండి, వాళ్ళ సన్నిహితుల దగ్గర అక్కడిక్కడ చెప్తారు, నేను అక్కడికి వెళ్తున్నాను, వైఎస్ఆర్ టీపీలో లేకపోతే కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకొని వస్తాను, మళ్ళీ జగన్ దగ్గరికి వస్తారు 1 నెల ఇట్లా అంటే ఎక్కడో చోట అది బయటపడుతుంది. అది అంత ఈజీగా దాచిపెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసేంత ఇదైతే లేదండి. బట్ వెళ్ళారు అంటే ఇక్కడ ఒకటండి, జగన్ గారి మీద కోపం కంటే కూడా నాకు రావాల్సినట్టు రాలేదు అన్న బాధే ఆర్కే గారిలో ఎక్కువ కనిపించింది. తర్వాత వారు ప్రెస్ మీట్ లో మాట్లాడినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమి అభియోగాలు మోపలేదు. పైపెచ్చు నేను వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిని, అందుకే షర్మిల గారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన అప్సెట్ అయిన మాట వాస్తవము. అలాగే మరీ మూర్ఖంగా అంటే ఇప్పుడు నాకు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పదవి వస్తుందంటే నేను అక్కడ వెళ్ళిపోతాను, పదవి నాకు ముఖ్యమని కూడా అనలేదు ఆయన. సో షర్మిల గారితో వెళ్తున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నేను పాదయాత్ర కలిసి చేసిన షర్మిల గారితో అన్న ఉద్దేశంతో వారు వెళ్ళారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే నెల్లూరు కమల్ హాసన్, కోటం హాసన్ వెళ్ళినప్పుడు రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు ఏమన్నారంటే, మనం వదులుకోకూడదు ఇటువంటి నాయకుల్ని, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసము, ఆయన సొంత లాభం చూసుకొని వెళ్ళట్లేదు అన్న మాటలు అయితే బాగా వినిపించాయి. అదే కోటం హాసన్ అయితే వెళ్ళేసి లోకేష్ తో ములాఖత్ అయ్యాడు, లోకేష్ తో మాట్లాడుకున్నాడు, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ చేసిన విషయం పార్టీకి తెలిసి కూడా మందలిస్తే ఇట్లా చేయకూడదు అని చెప్తే కూడా బేఖాతరు చేస్తూ మళ్ళీ తన ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇంకా పార్టీనే సస్పెండ్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ అని నాటకాలు. సో దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ అండి. అండ్ నాకు అనిపించింది నేను చెప్తానండి, అంటే ఇదేమి నేను రామకృష్ణారెడ్డి గారి మౌత్ పీస్ కాదు. రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన గమనించుంటారు. ఇక్కడేమి షర్మిల గారిని తిట్టాల్సిన అవసరం లేదు, షర్మిల గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పచ్చ మీడియా, మెయిన్లీ పచ్చ మీడియా అండి. నాకు తెలిసి బ్రదర్ అనిల్ కుమార్, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు అన్న విషయం అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఇక్కడ మనం అబద్ధం చెప్తున్నాం అన్నదానికి కూడా ఆస్కారం లేదు. గత 2 ఏళ్లుగా వైఎస్ఆర్ టీపీ యాక్టివిటీస్ చూస్తే మార్చి 8వ తేదీ పార్టీని పెడతారు షర్మిల గారు అంటారు. ఎవరు ఫస్ట్ లీక్ వచ్చేది ఏబిఎన్. తర్వాత మనమంతా ఖండించుకుంటూ కూర్చుంటాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము మేమంతా అట్లా జరగదు, సమస్య లేదు అని. మధ్యలో ఒక షర్మిల గారు కూడా అటువంటిది ఏమీ లేదు, ఇది రూమర్ మాత్రమే లేఖ కూడా రిలీజ్ చేశారు. కానీ మార్చి 8వ తేదీ ఖచ్చితంగా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు డేట్ గుర్తులేదు, మార్చి 8వ తేదీ షర్మిల గారు వచ్చేసి అవును నేను పార్టీ పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే జూన్ లో అధికారిక ప్రకటన ఉంటది, పేరు ఉంటది అని చెప్పేసి ఫస్ట్ ఏబిఎన్ లో వస్తుంది. తర్వాత ఏబిఎన్ ఓపెన్ హార్ట్ లోకి వెళ్ళి కూర్చుంటారు. మీరు గమనిస్తే ఎన్నడూ లేని విధంగా, అంటే గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ కి షర్మిల గారు వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. సో అన్ని ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. నాకు తెలిసి ఆర్కే గారికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ కల్చర్ కంటే కూడా తెలుగుదేశం కల్చరే ఎక్కువ కనిపించినట్లుంది. ఎందుకంటే ఆర్కే గారు చంద్రబాబు నాయుడుపై ఎన్ని కేసులు వేశారో, ఎన్ని పోరాటాలు చేశారో వారికి తెలుసు. వారు వెళ్ళలేరు కూడా అక్కడికి. సో అక్కడ గమనించి అప్పుడు ఆర్కే గారికి అర్థమైంటుంది, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి స్థానం ఉండింది, ఎంత సముచిత స్థానం ఇచ్చారు, నాకు నా మాటకు ఎంత వాల్యూ ఉండింది, ఇక్కడ ఏం జరుగుతుందన్నది వారు బేరీజు వేసుకొని లేదు లేదు నేను తప్పు చేశాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కరెక్టు అని వారు అనుకుని వారు వచ్చారన్నది నా ఫీలింగ్ అండి. అండ్ ఆల్సో నిన్ననో ఎక్కడో షర్మిల గారు ఒక మెసేజ్ పెట్టినట్టు నేను చూశాను. అంటే ఏంటి, నాకు రామకృష్ణారెడ్డి అన్నకి రాజకీయాలకు అతీతంగా అంటే మాకు అంటే సోదరభావం ఉంది, నేను ఎక్కడ కూడా వారిని విమర్శించనో ఏదో అన్నారు. అవి సో వ్యక్తిగతంగా ఇష్టాలు ఉండొచ్చండి. ఇప్పుడు నాకు కూడా చాలా మంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. సో కనిపిస్తే హాయ్ బాయ్ చెప్తాం అంతే తప్పితే మనము వాళ్ళ భావజాలాన్ని భుజానికి ఎత్తుకొని మనం పబ్లిక్ లో మాట్లాడడం అవసరం కూడా లేదు. సో రామకృష్ణారెడ్డి గారికి వ్యక్తిగతంగా షర్మిల గారితో ఉన్న అనుబంధం వేరు, ఒక చెల్లిలాగా ఒక అన్నలాగా వారు ఉండొచ్చు. కానీ రాజకీయాలకు వచ్చే లోపల అక్కడ ఇమడలేకపోయారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వెళ్ళినప్పుడేమో కోవట్లు అన్నారండి ప్రతిపక్షం వాళ్ళు, ఇప్పుడేమో బలవంతంగా మళ్ళీ వచ్చి చేరాడు. ఆ చిన్నపిల్లోడేం కాదండి, ఇప్పుడు ఐస్ క్యాండీ తినే చిన్నపిల్లోడేం కాదు ఆర్కే రామకృష్ణారెడ్డి గారు. ఒత్తిడి చేశారు, ఎలాంటి ప్రెషర్ చేశారో నాకు తెలుసు అనే మాట షర్మిల అన్నారు. సరే మేము కూడా అదే మాట ఎందుకు అనకూడదండి, అప్పుడు ఒత్తిడి చేశారు కాబట్టి మా పార్టీలోంచి వెళ్ళిపోయారని మేమంటాం. అనేవాళ్ళు ఎన్నైనా అంటారండి. ఇప్పుడు ఒకటి, మన పార్టీలోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఒకటే అన్నా అండి, నాకు పార్టీ ముఖ్యం కాదు వెళ్ళిపోతాను అంటే ఓకే, నాకు పదవులే ముఖ్యం పార్టీ కాదు వెళ్ళిపోతానంటే ఓకే, నాకు పార్టీయే ముఖ్యం పదవులు కాదంటే డబుల్ ఓకే. మా పార్టీ స్టాండ్ అదండి. ఇంకా మనము దాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ రోజు కూడా నేను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ ఆర్కే గారు అని మెసేజ్ పెట్టే ట్విట్టర్ లో. ఈ రోజు కూడా వచ్చినందుకు ఆల్ ద బెస్ట్ ఆర్కే గారు అని చెప్తున్నాం. సో మన స్టాండ్ వెరీ క్లియర్ అండి ఫస్ట్ నుంచి కూడా. అయితే పార్టీ మార్పులకి సంబంధించినటువంటి మనం అనుకున్న ఒక టాపిక్. రెండో టాపిక్ ఏంటంటే స్థాన మార్పిడి ఏమన్నా జరగబోతోందా, కుప్పం నుంచి ఆయనకి రెస్ట్ ఇద్దామా అనేటువంటి ఒక మాటని జోగ్గానే మాట్లాడుతున్నాను అంటే భువనేశ్వరి గారు చెప్పినప్పటికీ కూడా ఎందుకని కుప్పం నుంచి తను పోటీ చేయాలనే ఒక ఆలోచన పబ్లిక్ గా అతను ఓటింగ్ కూడా తీసుకోవాలని భువనేశ్వరి అంటున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎత్తులు పై ఎత్తుల్లో భాగంగా మామూలుగా ఏం జరుగుతాయంటే అండి, పొలిటికల్ పార్టీస్ కొన్ని లీకులు ఇస్తూ ఉంటాయి. ఆ లీకులు ఇచ్చి ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. రేపు పోటీ చేస్తారా ఖచ్చితంగా అంటే చేస్తారని కూడా మనం 100% చెప్పలేము. కానీ ఆ ఐడియా అయితే ఒక జోక్గానో నవ్వుకోవడానికో వచ్చిన ఐడియా అయితే కాదండి. అది డిస్కషన్ లోకి వచ్చింటుంది. అంటే ఏంటి, కనీసం అంటే వాళ్ళ పోలిట్ బ్యూరోలోనో వాళ్ళ అంతర్గత మీటింగుల్లో కాకపోయినా కనీసం వాళ్ళ ఇంట్లో, అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మీటింగుల్లో, అంటే వాళ్ళు లోకేష్ భువనేశ్వరి గారు చంద్రబాబు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్కషన్ కి అయితే వచ్చింటుంది అన్నది నా అభిప్రాయం. ఊరికే వచ్చేసి ఇప్పుడు నేను పోటీ చేస్తాను అని చెప్పేసి రేపొద్దున మళ్ళీ నేను పోటీ చేయను అంటే రాజకీయాలు జోక్ కాదు కదండి. ఇప్పుడు జోక్గా అన్నారు అన్నా కానీ ఊరికనే ఏమి, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఊరికనే ఐడియాలు రావండి. అది అంత ఈజీగా ఆ మాటలు బయటికి రావు. నేను రాజీనామా చేస్తాను అంటే నేను పోటీ చేస్తాను, చంద్రబాబు గారు రెస్ట్ తీసుకుంటారు అంటే వాళ్లకు ప్లాన్ బీలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎవడైనా రాజకీయాల్లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ ఏ వర్కౌట్ అవుతే ప్లాన్ బి ఏంటనేది కూడా ఉంటుంది. సో అలా చంద్రబాబు నాయుడు గారికి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడ్డము. రెండవది, కుప్పంని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పట్టించుకోకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి కుప్పంకి తీసుకొచ్చారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చేసిన తర్వాత తన ఉనికికే ప్రమాదము, తను అక్కడ పోటీ చేస్తే ఓడిపోతాను అన్న భయం బాగా ఉంది చంద్రబాబు నాయుడు గారిలో.
అందుకోసం అని చెప్పేసి భువనేశ్వరి గారిని పోటీలో నిలబెడతారని వాళ్ళు అనుకున్నారో వాళ్ళు డిస్కస్ ఖచ్చితంగా 100% వాళ్ళ మధ్యలో డిస్కషన్ అయితే వచ్చింటుందండి. ఎందుకంటే ఎవడైనా ప్లాన్ బి ప్లాన్ సి రెడీ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ కష్టంగా ఉంటుంది అంటే నేను వేరే చోటికి వెళ్తాను అన్నది ఎవడైనా చేస్తాడు పొలిటిక్స్ లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి. ఆయనకు కుప్పంలో ఏమంత ఈజీ కాదు, ఇన్ఫాక్ట్ వెరీ కష్టం కూడా, వెరీ వెరీ డిఫికల్ట్ ఆయనకి గెలవడం అక్కడ. సో అంటే ఇప్పుడు భువనేశ్వరి గారు వచ్చారు, లేడీస్ వచ్చారు, ఆవిడ చూసుకుంటారు మిమ్మల్ని ఏదోటి. అంటే ఇప్పుడు భువనేశ్వరి గారు ఏం చేస్తారో చూద్దామని కూడా జనాలకు అనిపించవచ్చు కదా. సో అలాంటి ప్లానే తప్పితే అదేదో జోక్గా అనింది కాదు, అనాలోచితంగా అనింది అస్సలే కాదండి. అది ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో డిస్కషన్ కి అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి ఇలా జనాలకు ఆ ఫీలర్స్ వదులుదాము, జనాల దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందో చూద్దాము. ఇప్పుడు జనాల నుంచి అనుకోండి, చంద్రబాబు పోటీ చేసినా భువనేశ్వర్ గారు పోటీ చేసినా ఓడిపోతారని ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు భువనేశ్వర్ గారు పోటీ చేయరు. అది సో వైఎస్ఆర్సీపీ కూడా సర్వేలు చేయించింది, ఢిల్లీకి కూడా సర్వేలు చేయించుకుంది. ఓన్లీ ఆన్ కుప్పం ఆ సర్వేల బేస్ మీద వచ్చినటువంటి రియాక్షన్స్ అంతా వచ్చాయి. తప్పకుండా అండి. ఏ పొలిటికల్ పార్టీకైనా సర్వేలు అన్నవి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు ఎవ్రీ వీక్ సర్వేలు ఉంటాయి, ఎవ్రీ మంత్ సర్వేలు ఉంటాయి, 3-4 డిఫరెంట్ సర్వేలు చేస్తారు, క్రాస్ వెరిఫై చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో సర్వేల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, సర్వేల్లో చంద్రబాబు నాయుడుకి గడ్డు పరిస్థితి ఉందండి కుప్పంలో. సో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు కాబట్టే ఇప్పుడు ప్లాన్ బి ఏం చేద్దాం, ప్లాన్ సి ఏం చేద్దాం, ఏదో పెనమలూరు అని కొందరు అంటున్నారు, లేకపోతే హిందూపురం అని కొందరు అంటున్నారు, గుడివాడకి వెళ్ళలేండి ఎందుకంటే కొడాలి నాని దెబ్బకి తట్టుకోలేడు. సో అట్లా ఏవేవో పేర్లు వస్తున్నాయండి, ఊర్ల పేర్లు అంటే నియోజకవర్గాలు. బట్ ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు భయపడ్డే నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సో ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి చాలా ఉండబోతున్నాయి స్థాన చలనాలు కూడా. మార్పులు చేర్పులు ఎక్కడ మా పార్టీలోనండి? ఓవరాల్ గా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో మార్పులు చేర్పులు చాలా ఉండబోతున్నాయి. అండ్ ఆల్సో తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మార్పులు చేర్పులు చేయడం కూడా వాళ్ళ చేతిలో లేదండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దే ఆర్ ఇన్ అ డిమాండింగ్ పొజిషన్. నేను విన్నది ఏంటంటే 75 స్థానాలు బీజేపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తాయి, మాకు 75 స్థానాలు ఇవ్వండి, ఎమ్మెల్యే స్థానాలు మీరు 100 తీసుకోండి అని తెలుగుదేశం దగ్గర ప్రపోజల్ పెట్టారని ఒక వార్త విన్నాను. లేదు 50 స్థానాల్లో మేము జనసేన కలిసి పోటీ చేస్తాము, మీరు 125 స్థానాల్లో పోటీ చేయండి అని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినట్టు, రిక్వెస్ట్ కదా ఆర్డర్స్ ఇచ్చినట్టు ఇంకొక వార్త ఉంది. సో వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఎక్కడ పోటీ చేయట్లేదు అన్నది కూడా వాళ్ళ క్లారిటీ లేదండి. మార్పులు చేర్పులు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కాక రాజమండ్రిలో పిచ్చోడు లెక్కన రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నాడు. మొన్న ఒక అతను ఉన్నాడు, ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడండి, ఆస్కార్ అవార్డు అతనికి ఇవ్వచ్చు, ఈ బుద్ధ వెంకన్న, బ్లడ్ తో ఏదో పాదాభిషేకం కాళ్ళకు అభిషేకం చేసి చంద్రబాబు జిందాబాద్ అన్నది. అవన్నీ ఎంత హేయమైన చర్యలు అంటే అండి, సభ్య సమాజం చూస్తే ఎవడరైనా పిచ్చోడు అనుకుంటారు. అంటే నువ్వు ఎంతకు దిగజారుతున్నారంటే వాళ్ళ క్లారిటీ లేదండి వాళ్ళకి. ఎక్కడ ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మొన్న 23 గెలిచిన అభ్యర్థుల్లో ఆయన ఒకడు. అంటే అంత వేవ్లో, జగన్ గారి వేవ్లో ఆయనకి ఇప్పుడు సీట్ వస్తుందో లేదో. పవన్ కళ్యాణ్ ఏమో లేదు కందుల దుర్గేష్ అనుకుంటా, దుర్గేష్ ఎవరో, ఆయనకి ఇస్తాము అని చెప్పి ఆయన అంటున్నాడు. సో వాళ్ళకి ఏది తెలియదండి, ఎట్లా జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడానికి కూడా వాళ్ళు సాహసించట్లేదు. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ 19th ఏప్రిల్ పోలింగ్ అంటున్నారండి, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అండ్ March 9th నోటిఫికేషన్స్ వస్తాయంటున్నారు. 2 నెలలు కూడా టైం లేదు ఇప్పుడు. ఇంకా మీరు అభ్యర్థులు ప్రకటించేది ఎప్పుడు, తర్వాత అది సద్దుమనిగేది ఎప్పుడు? అంటే ఇప్పుడు కంపల్సరీ ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం వరకు, జనసేన వరకు ఎవరికొరికి ఇచ్చారనుకోండి, అటుపక్క వాళ్ళు అప్సెట్ అవుతారు. ఆ బుజ్జగింపుల పర్వమే ఒక వారం 2 వారాలు నడుస్తుంది ఓవరాల్ గా స్టేట్ మొత్తం. అంటే నీకు మిగిలేదు ఒక నెల. నువ్వు నెలలో ఎంత ప్రచారం చేసి, నువ్వు ఎంతగా వాళ్ళను ప్రజల్ని ఆకట్టుకుని, ఎంతగా మీరు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు? సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇక్కడ బీజేపీ వాళ్ళు వెయిట్ అండ్ సీ గేమ్ ఆడుతున్నారండి. వాళ్ళు ఏం చేస్తారు